తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కీలక ఆధారం కలమళ్ళ శాసనం. ఈ శాసనం కడప జిల్లా కలమళ్ళ చెన్నకేశవ ఆలయ ఆవరణలో లభించింది. క్రీస్తు శకం 575 నాటి తొలి తెలుగు శాసనంగా గుర్తింపబడింది. తెలుగు భాషకు రాజభాష హోదాను, శాసన భాషగా ఒక అధికార ప్రతిపత్తిని కలిగించి చారిత్రకంగా, సాహిత్యపరంగా ప్రాచీన హోదాను అందించిన కీలక ఆధారం ఈ శాసనం. కలమళ్ళ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో క్రీస్తు శకం 575లో రేనాటి చోళరాజు ధనుంజయ ఎరికల్ ముత్తురాజు వేయించిన శాసనం కలమళ్ళ శాసనం. ఇదే తొలి తెలుగు శాసనంగా భాషా నిపుణులు చెబుతున్నారు. ఇందులో వారు అనే బహువచనం కనిపిస్తుంది. ఎరికల్ ముత్తిరాజు అనే బిరుదు గల ధనుంజయుడనే రాజు అంటూ ఈ శాసనం ప్రారంభమైంది. మధ్యలో కొంత భాగం అసంపూర్ణంగా ఉంది. పంచమహాపాతకుడు అవుతాడని చెబుతూ ఈ శాసనం ముగిసింది. ఇందులో శకటరేఫను వాడారు. చోళరాజులు వేసినట్టుగా చెబుతున్న మొత్తం 6 శాసనాలను కలమళ్ళ ఆలయంలో గుర్తించారు. వీటిలో 2 రాతి బండలపైన 2 వైపులా అక్షరాలు ఉంటే, మరో 2 బండలపై ఒకవైపు మాత్రమే తెలుగు అక్షరాలు చెక్కి ఉన్నాయి. కడప జిల్లాలో చాలా భాగం కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని భాగాలను కలుపుకొని రేనాడుగా వ్యవహరించారు. తెలుగును అధికార భాషగా స్వీకరించిన రేనాటి చోళులు తెలుగులోనే శాసనాలు వేశారని చరిత్రకారులు చెబుతున్నారు. తెలుగు భాష ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వాడుకలోకి వచ్చింది, పక్కా చారిత్రక ఆధారాలు లేవు. అయినా చోళరాజుల్లో ఒకరైన ఎరికల్ ముత్తురాజు కాలంలో ఇప్పటి కడప జిల్లాలోని కలమళ్ళలో తొలి తెలుగు రాతి శాసనం వేశారు. 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు దీన్ని గుర్తించారు. 1947-48లో ఆచార్య కె నీలకంఠ శాస్త్రి, ఎం వెంకటరామయ్య ఈ శాసనాన్ని ప్రచురించారు. ప్రాచీన లిపి ఆధారంగా కలమళ్ళ శాసనం ప్రప్రథమ తెలుగు శాసనంగా భారతీయ పురాతత్వ శాఖ అంగీకరించింది. తొలి తెలుగు శాసనం గురించి పాఠ్యాంశాలు చేర్చారు. ఆంధ్రప్రదేశ్లో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు శాసనాలను ప్రాకృతంలో, 5వ శతాబ్దంలో సంస్కృతంలో రాశారు. కానీ తెలుగులో మొదట శాసనం వేసిన ఘనత రేనాటి చోళులకే దక్కుతుంది. వీరి శాసనాల ప్రకారం మొదటి వాడైన నందివర్మ తర్వాత ఆయన 3 కుమారుల్లో మొదటివాడు ధనుంజయుడు అధికారంలోకి వచ్చాడు. ఆయన 575 నుంచి 600 వరకు పాలించాడు. ఆయనకు ఎరికల్ ముత్తిరాజు అనే బిరుదు ఉంది. ఆయన వేయించిన తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనం ఒకటి. చాలా వరకు శిథిలమైన ఈ శాసనంలో బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు అక్షర లిపికి పరిణామ క్రమం ఎలా మారిందో మనం చూడవచ్చు. కొన్ని పూర్తిగా తెలుగు పదాలున్నాయి. అందుకే తొలి తెలుగు శాసనంగా ఈ కలమళ్ళ శాసనాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు అంటూ చారిత్రకారులు చెబుతున్నారు.